బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు తీసుకున్నారు. ఈ రోజు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో ఆయన ఇక జాతీయ రాజకీయాలకే పరిమితం కానున్నట్లు స్పష్టమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు నితీష్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రమాణ స్వీకారంతో నితీష్ కుమార్ తన ఖాతాలో ఓ అరుదైన ఘనతను చేర్చుకున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ ఇలా 4 చట్టసభల్లోనూ సభ్యుడిగా పనిచేసిన కొద్దిమంది నేతల జాబితాలో ఆయన చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఆయన గురువారమే ఢిల్లీకి చేరుకున్నారు. మార్చి 16న రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నితీష్ మార్చి 30న తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో నితీష్ కుమార్ మాట్లాడుతూ బీహార్లో చాలా పనులు చేశాను. ఇక్కడే ఢిల్లీ ఉండి సేవ చేయాలని భావిస్తున్నాను. 3-4 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతలు చేపడతారు అని స్పష్టం చేశారు. నవంబర్లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నితీష్ కుమార్ అసెంబ్లీకి పోటీ చేయకుండా శాసన మండలి సభ్యుడిగానే కొనసాగుతున్నారు. 2006 నుంచి వరుసగా 4 సార్లు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితీష్ ఆ తర్వాత లోక్సభ ఎంపీగా కూడా సేవలందించారు. తాజా పరిణామంతో బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి.